చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నాయి. ఏమైందో తెలుసుకుని సిపిఆర్ చేసేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ చాలానే చూస్తూ ఉన్నాం. ప్రపంచం ప్రస్తుతం తిరిగి ఉద్యోగాల బిజీలో మునిగిపోయింది. రోజు ఇంటి నుంచి ఆఫీస్కి ప్రయాణాలు మరింత పొల్యూటెడ్గా మారిపోయాయి. ఇటీవల థాయిలాండ్ నుండి ఓ వ్యక్తి మరణ వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తోంది. న్యూస్ నెట్వర్క్లో పనిచేస్తోన్న 44 ఏళ్ల వ్యక్తి ఓవర్ వర్క్ వల్ల చనిపోయాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఎక్కువగా పని చేయడం వల్ల చనిపోయాడు. వారం మొత్తం 7 రోజులు పని చేస్తూ ఎక్కువగా ఓవర్ టైం చేస్తూ ఇంటికి లేట్గా రావడం అతని డైలీ రొటీన్గా మారింది. దీంతో కొద్ది రోజుల తర్వాత అతని శరీరం అలసిపోయి చావుకు దగ్గరైంది. సాధారణంగా ఏషియా కంట్రీస్ ఎక్కువగా పని గంటలకి పేరు పొందాయి. ఎక్కువ గంటలు పని వల్ల ఇక్కడ దేశాల్లో మరణాలు సర్వసాధారణంగా మారుతూ ఉన్నాయి. ఓవర్ వర్క్కి పెట్టింది పేరైన జపాన్లో ఈ అధిక పని చేసే దాన్ని ఏమంటారో తెలుసా? కరోషి అంటారట. దీని వాళ్ళంతా అక్కడ కరోషి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా కష్టపడే వారిని గొప్ప వ్యక్తులుగా పొగుడుతూ అసలు సమస్యకు కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే అబ్బా వీడు చాలా ఎక్కువ పని చేస్తాడ్రా, వీడు కమిటెడ్గా అంటారు. అది వాళ్ళు పొగడ్తగా తీసుకుంటారు. అదే మెయిన్ రీజన్. ఇక మీరు టీమ్ ప్లేయర్గా ఉండాలి, సంస్థ అభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ మీ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. అక్కడే అనర్థాలకు అసలు బీజం పడుతుంది. డెస్క్ వర్క్ అంటే ఎక్కువగా రోజంతా కూర్చోవడం గుండె జబ్బులు, డయాబెటీస్, కీళ్ల నొప్పుల ప్రమాదాన్ని పెంచుతుంది. నార్మల్గానే పని చేసే అంటే కూర్చొని పనిచేసేది ఏదైనా సరే దీనికి కారణాలు. ఇక పని ఒత్తిడి వల్ల బీపీ ఇంకా కొలెస్ట్రాల్ని మనం ఇన్వైట్ చేస్తాం. గుర్తుందా? మీకు కనుక మీ బాస్ కాల్ చేసినప్పుడు ఎంత టెన్షన్ పడిపోతారో. ఒకసారి ఫోన్ ఎత్తడానికి ఫోనే వస్తుంది కానీ లేచి నిలబడి మాట్లాడుతుంటాం. అంటే అంత అలర్ట్ అయిపోతాం. ఆ ఒత్తిడి, ఆ ఫీలింగే మనల్ని క్రమంగా అనారోగ్యానికి దగ్గర చేస్తూ ఉంటుంది. 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టడీలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వాటిని ఒకసారి చూద్దాం. 2016లో ఎక్కువ పని చేసిన 50 లక్షల మందిలో 7,45,000 మంది మరణించారట. ఇక 2000-2016 మధ్య అధిక పని కారణంగా గుండె జబ్బుల మరణాలు 42% పెరిగాయి. స్ట్రోక్స్ అయితే 19% పెరిగాయి. వారంలో 55 అంతకన్నా ఎక్కువ పని చేసిన వారిలో స్ట్రోక్ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది 35 నుండి 40 గంటలు పనిచేసే వారి కంటే 35% ఎక్కువ. ఇక గుండె జబ్బులు వీళ్లలో 17% పెరిగాయి. కానీ ప్రపంచం ఇలాగే పనిచేస్తుంది అంటారా? దానికి కూడా ఆన్సర్ ఉంది. కేవలం ఇది ఏషియా కంట్రీస్కి మాత్రమే పరిమితం. ఓవర్ టైం, ఓవర్ వర్క్ చేయడం. ఎస్, యుఎస్లో 5% మందే ఎక్కువ గంటలు పనిచేస్తారు. ఇక బ్రెజిల్, కెనడాలో కూడా అంతే. యూరప్లో ఓవర్ వర్క్ అస్సలే చేయరు. యుఎస్లో సాధారణ పని గంటలు వారానికి 37 గంటలు. అదే యూకే, ఇజ్రాయెల్లో అయితే 36 గంటలే. అదే భారతదేశంలో 48 గంటలు. ఇక చైనాలో 46 గంటలు పనిచేస్తారట. దీంతో ఏషియన్ కంట్రీస్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని స్టడీసే చెప్తున్నాయి. ఓవర్ వర్క్ నుంచి మరి మనం ఏం చేయాలి? ఆఫీస్లో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం, బ్లడ్ సర్క్యులేషన్ కోసం చిన్న బ్రిస్క్ వాక్ చేయడం, షిఫ్ట్ తర్వాత వర్క్ కాల్స్ని అటెండ్ చేయకుండా ఉండడం, మీరు కనుక టీమ్ లీడర్ అయితే ఆఫీస్లో హెల్దీ వర్కింగ్ కండిషన్స్ ఉండేలా చూసుకోవడం, మీరు టీమ్ మెంబర్ అయితే మీ పని గంటల హక్కుల కోసం పోరాడండి. ఇది మనం చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు, కానీ కంపెనీలు ఎప్పుడు ఉద్యోగుల నుంచి మ్యాక్సిమం వర్క్ని ఎక్స్పెక్ట్ చేస్తాయి, మనకు తెలిసిందే. అయితే మీ లిమిట్స్ ఇంతే అని క్లియర్ చేయటం మీ చేతుల్లోనే ఉంటుంది. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా బాగా రిలాక్స్ అయిపోయారు. కానీ ఆ తర్వాత తమకున్న కమిట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ 2 ఇయర్స్లో నింపాల్సిన పని కావచ్చు, ఆ వర్క్ ఎఫిషియన్సీ కావచ్చు, వాటన్నిటిని ఇప్పుడు స్పీడప్ చేసుకుంటున్నారు. ఉన్నదానికంటే చాలా స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నారు. సో అవి కాస్త తగ్గించుకొని
మనకు 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్ని ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, ఎలాగ మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మీరు డివైడ్ చేసుకొని హెల్తీగా మీరు బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ప్రస్తుతం ఇదే కొత్త నిర్వచనం మనం చెప్పుకోవాలి. సో మీరు ఎంత బ్యాలెన్స్ లైఫ్ మీరు లీడ్ చేస్తే మీ ఫ్యూచర్ అంత బ్రైట్గా ఉంటుంది.